వెల్కమ్ టు అరవింద్ స్టర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు. ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు నిత్యమేనని చెప్పినటువంటి కొన్ని వాక్యాలని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఎవరికైనా స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ నేర్చుకోవాలని అనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఆఫ్లైన్ కావాలంటే ఎస్ఆర్ నగర్లో యాక్సిస్ బ్యాంక్ ప్రక్కన ఉన్నటువంటి మన ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ జరుగుతుంటాయి. ఆన్లైన్ కావాలంటే ఎక్కడి నుంచి అయినా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. మనం ఈరోజు ట్రాన్స్లేషన్ కోసం ఉపయోగించుకుంటున్న ఈ కొద్ది వాక్యాలు ఈనాడు పేపర్ నుంచి తీసుకోవడం జరిగింది. సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నారు నటి నిత్యా మీనన్. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మార్చడానికి ఫస్ట్ మనకు ఉండవలసిన బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే ఇందులో సబ్జెక్ట్ ఏమిటి, వర్బ్ ఏమిటి, ఆబ్జెక్ట్ ఏమిటి, ఈ సంగతి తెలియాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఈ పనిని చేసింది ఎవరు, ఆ తర్వాత వాళ్ళు చేసిన పని ఏమిటి, ఆ పనికి సంబంధించినటువంటి మూడో వర్డ్ ఆబ్జెక్ట్ ఏమిటి అనేది తెలుసుకోవాలి. చూడండి, ఈ సెంటెన్స్ మనం అనలైజ్ చేద్దాం. నటి నిత్యా మీనన్ అనేది సబ్జెక్ట్, సొంతం చేసుకున్నారు అనేది వర్బు, అభిమానులను అనేది ఆబ్జెక్ట్. ఈ మూడు పదాలను వరుసగా రాసుకుంటే యాక్ట్రెస్ నిత్యా మీనన్ ఓన్డ్ ఫ్యాన్స్. యాక్ట్రెస్ నిత్యా మీనన్ సబ్జెక్ట్, ఓన్డ్ అనేది వర్బు, ఆమె ఏమి సొంతం చేసుకున్నారు, ఫ్యాన్స్. ఆ తర్వాత ఎలా చేసుకున్నారనే దాన్ని సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ. ఎప్పుడైనా ఒక పనిని చేయడం ద్వారా అనే సెన్స్ మనకి ఇంగ్లీష్లో రావాలంటే బై ప్లస్ వర్బ్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ కాంబినేషన్, ఈ ఫ్రేజ్ కనుక ఉపయోగించుకున్నట్లయితే చేయడము ద్వారా అనేటటువంటి మీనింగ్ వస్తుంది. సో బై డూయింగ్ మూవీస్. ఆ తర్వాత సెలెక్టివ్గా అని ఇంకొక యాడ్వర్బ్ కూడా యాడ్ చేశారు అందులో, సెలెక్టివ్లీ. సెలెక్టివ్గా అంటే పర్టికులర్గా పలానా సినిమాని ఎన్నుకుంటూ చేసిందని చెప్పడానికి సెలెక్టివ్లీ అన్నారు. ఇప్పుడు మొత్తం సెంటెన్స్ చూద్దాం. యాక్ట్రెస్ నిత్యా మీనన్ ఓన్డ్ ఫ్యాన్స్ బై డూయింగ్ మూవీస్ సెలెక్టివ్లీ. ప్రస్తుతం ఆమె నటించిన సార్ మేడం విడుదలకు సిద్ధంగా ఉంది. నవ్ హర్ మూవీ సార్ మేడం, సినిమా పేరు అది. నవ్ హర్ మూవీ సార్ మేడం రెడీగా ఉంది, ఈజ్ రెడీ. దేనికి రెడీగా ఉంది, టు బీ రిలీజ్డ్, విడుదలకు సిద్ధంగా ఉన్నది అనడానికి టు బీ రిలీజ్డ్ అంటాం. నవ్ హర్ మూవీ సార్ మేడం ఈజ్ రెడీ టు బీ రిలీజ్డ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో, రీసెంట్లీ ఇన్ యాన్ ఇంటర్వ్యూ. ఎప్పుడైతే మనం రీసెంట్లీ అని రాసుకున్నామో నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ రాస్తే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది సెంటెన్స్. తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ప్రేమపై. ఇందులో కూడా మళ్ళీ 3 వర్డ్స్ మనకి. సబ్జెక్ట్ వచ్చేసి షీ అంటే ఇక్కడ నిత్యా మీనన్. వర్బ్ వచ్చేసి హ్యాజ్ షేర్డ్, షీ హ్యాజ్ షేర్డ్. ఏం పంచుకున్నారు, ఆమె అభిప్రాయం, హర్ ఒపీనియన్. ఆ ఒపీనియన్ దేని గురించి, అబౌట్ లవ్. ఇప్పుడు మొత్తం సెంటెన్స్ తీసుకుంటే రీసెంట్లీ ఇన్ యాన్ ఇంటర్వ్యూ షీ హ్యాజ్ షేర్డ్ హర్ ఒపీనియన్ అబౌట్ లవ్. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రేమ వివాహం చేసుకోవడం సాధ్యం కాదు అన్నారు. ఇక్కడ కూడా అన్నారు అంటే ఎవరు అన్నారు అంటే నిత్యా మీనన్. సో సెంటెన్స్ ప్రతిసారి నిత్యా మీనన్ అని ఓన్ నౌన్ రాయక్కర్లేదు, ప్రనౌన్ రాసుకోవచ్చు. షీ సెడ్ దట్, ఆమె చెప్పింది. అందరికీ సాధ్యం కాదు, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఏం చేయడం, టు గెట్ లవ్ మ్యారేజ్, ప్రేమించి పెళ్లి చేసుకోవడము వీలు పడదు, సాధ్యం కాదు అనడానికి టు గెట్ లవ్ మ్యారేజ్, లేదా టు లవ్ అండ్ గెట్ మ్యారేజ్ అని కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. షీ సెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ టు గెట్ లవ్ మ్యారేజ్. ప్రేమ గురించి ఎన్నో సంవత్సరాల క్రితం ఆలోచించాను. ఈ సెంటెన్స్ రాయాలంటే ఇందులో నేను అనే పదం డైరెక్ట్గా ఎక్కడా కనపడదు, కానీ ఆలోచించాను అంటే ఆ సెంటెన్స్ యొక్క సబ్జెక్టు ఇంగ్లీష్లో రాసేటప్పుడు డెఫినెట్గా ఐ అనే పదం రాసుకోవాలి. నేను ఆలోచించాను, ఐ థాట్. దేని గురించి, అబౌట్ లవ్. ఎప్పుడు, మెనీ ఇయర్స్ ఎగో. ఈ 3 వర్డ్స్ వరుసగా పెడితే ఐ థాట్ అబౌట్ లవ్ మెనీ ఇయర్స్ ఎగో. ఇప్పుడు దానికి నా జీవితంలో అధిక ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ రాయాలి. నేను ఇస్తూ ఉన్నానంటే ఐ ఆమ్ గివింగ్, ఇవ్వడం లేదు ఐ ఆమ్ నాట్ గివింగ్. నవ్ ఐ ఆమ్ నాట్ గివింగ్, ఎక్కువ ప్రాధాన్యత, మచ్ ఇంపార్టెన్స్. దానికి అంటే దేనికి, ప్రేమకి అని అర్థం, టు లవ్. నవ్ ఐ ఆమ్ నాట్ గివింగ్ మచ్ ఇంపార్టెన్స్ టు లవ్. తల్లిదండ్రులు, కుటుంబం, సమాజం కారణంగా సోల్మేట్ ఉండడం అనివార్యమని గతంలో అనిపించేది. తల్లిదండ్రులు, కుటుంబం, సమాజం కారణంగా అంటే సమాజం ప్రభావం వలన అనేటటువంటి అర్థం అది.
సో విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పేరెంట్స్, ఫ్యామిలీ అండ్ ద సొసైటీ. విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పేరెంట్స్, ఫ్యామిలీ అండ్ ద సొసైటీ. ఏమని ఫీల్ అయిందామే? అనుకునేదాన్ని అనిపించేది అంటే అది పాత హ్యాబిట్ కింద తీసుకోవాలి, ఓల్డ్ హ్యాబిట్. ఐ యూజ్ టు ఫీల్ ఇన్ ద పాస్ట్. నేను అనుకునేదాన్ని గతంలో అని. ఐ యూజ్ టు ఫీల్ ఇన్ ద పాస్ట్ దట్ ఏంటది? సోల్మేట్ వాజ్ ఇన్ఎవిటబుల్. అనివార్యము అనడానికి ఇన్ఎవిటబుల్. ఐ యూజ్ టు ఫీల్ ఇన్ ద పాస్ట్ దట్ సోల్మేట్ వాజ్ ఇన్ఎవిటబుల్. అతడిని వెతికిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేర్ వర్ సమ్ అకేషన్స్ అంటే కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఏమిటది? దట్ ఐ సెర్చ్డ్ ఫర్ హిమ్. నేను అతని కోసం వెతికాను అని చెప్పడానికి దేర్ వర్ సమ్ అకేషన్స్ దట్ ఐ సెర్చ్డ్ ఫర్ హిమ్. అయితే మనం వేరే రకంగా కూడా జీవితాన్ని ఆనందించవచ్చని తర్వాత అర్థం చేసుకున్నాను. నేను తర్వాత అర్థం చేసుకున్నాను అనే సెంటెన్స్ ముందు రాసుకుందాం. బట్ ఐ అండర్స్టూడ్ దట్. ఏమర్థం చేసుకుంది? మనం వేరే రకంగా కూడా జీవితాన్ని ఆనందించవచ్చని. అంటే దట్ వీ కెన్ బి హ్యాపీ ఇన్ ద లైఫ్ ఇన్ ద అదర్ వే టు. వేరే మార్గంలో కూడా వీ కెన్ బి హ్యాపీ ఇన్ ద లైఫ్ ఇన్ ద అదర్ వే టు. ప్రతి ఒక్కరికి ప్రేమించిన వ్యక్తినే జీవిత భాగస్వామిగా చేసుకోవడం సాధ్యం కాదు కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లోకి మార్చాలంటే ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత ఒక పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వేయాలి చివరిలో. ఎలాగో చూద్దాం. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అనేటువంటి ఫ్రేజ్ ఫస్ట్ రాసుకుందాం. టు మేక్ ద లవ్డ్ వన్ యాజ్ లైఫ్ పార్ట్నర్. ఈ స్టేట్మెంట్ ఇస్తే మీనింగ్ ఏంటంటే ప్రేమించిన వాడిని భాగస్వామిగా చేసుకోవడం కుదరదు అని ఇచ్చిన తర్వాత ఈజ్ ఇట్, ఆ క్వశ్చన్ ట్యాగ్ని ఈజ్ ఇట్ అని కలిపినట్లయితే ఆ కదా అనే మీనింగ్ వస్తుంది. మొత్తం ఒకేసారి సింగిల్ స్ట్రోక్లో చదవాలి. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు మేక్ ద లవ్డ్ వన్ యాజ్ లైఫ్ పార్ట్నర్, ఈజ్ ఇట్. రతన్ టాటా కూడా వివాహం చేసుకోలేదు. రతన్ టాటా టూ, లేదా ఇక్కడ ఆల్సో అని పెట్టినా రతన్ టాటా ఆల్సో డిడ్ నాట్ మ్యారీ. పెళ్ళి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. మ్యారేజ్ ఈజ్ జస్ట్ ఏ పార్ట్ ఇన్ ద లైఫ్ లేదా ఏ పార్ట్ ఆఫ్ ద లైఫ్. మ్యారేజ్ ఈజ్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ ద లైఫ్ లేదా పార్ట్ ఇన్ ద లైఫ్. అది జరిగినా జరగకపోయినా మార్పు ఉండదు. దెర్ ఈజ్ నో బిగ్ చేంజ్. పెద్ద మార్పు ఏమీ ఉండదు. వెదర్ ఇట్ హ్యాపెన్స్ ఆర్ నాట్. దెర్ ఈజ్ నో బిగ్ చేంజ్ వెదర్ ఇట్ హ్యాపెన్స్ ఆర్ నాట్. తోడు లేనందుకు ఒక్కోసారి బాధ కలిగినప్పటికీ స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందంగా ఉంది. తోడు లేకుండా హ్యావింగ్ నో కంపానియన్ ఈజ్ సాడ్ సమ్ టైమ్స్. అయినప్పటికీ అని రావాలంటే సెంటెన్స్లో మళ్ళీ దో ఉండాలి. దో హ్యావింగ్ నో కంపానియన్ ఈజ్ సాడ్ సమ్ టైమ్స్. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఐఆమ్ హ్యాపీ. ఏమిటి ఆమె హ్యాపీ కారణం? ఫర్ లివింగ్ విత్ ఫ్రీడమ్. దో హ్యావింగ్ నో కంపానియన్ ఈజ్ సాడ్ సమ్ టైమ్స్, ఐఎమ్ హ్యాపీ ఫర్ లివింగ్ విత్ ఫ్రీడమ్. జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల కారణంగానే నేను ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నాను. టుడే ఐ ఆమ్ ఇన్ దిస్ స్టేట్. ఈ స్థితిలో ఉన్నాను ఈరోజు. ఎందుచేతనంటే బికాస్ ఆఫ్ ద లెసన్స్. ఆ పాఠాల వల్ల. ఏ పాఠాలు? దట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్ ఇన్ ద పాస్ట్. దట్ ఐ లెర్న్డ్, నేను నేర్చుకున్న పాఠాలు. ఎక్కడి నుంచి నేర్చుకుందామే? ఫ్రమ్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్ ఇన్ ద పాస్ట్. నా జీవితంలో గతంలో ఉన్న అనుభవాల ద్వారా నేను నేర్చుకున్న పాఠాల వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను. మొత్తం సెంటెన్స్ ఇంగ్లీష్లో తీసుకుంటే టుడే ఐఎమ్ ఇన్ ద స్టేట్ బికాస్ ఆఫ్ ద లెసన్స్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్ ఇన్ ద పాస్ట్. ఏది జరిగినా మన మంచికి అనుకుని ముందుకు సాగాలి అని నిత్యా మేనన్ తెలిపారు. నిత్యా మేనన్ సెడ్ దట్. ఏం చెప్పిందామే? వీ షుడ్ గో హెడ్. ముందుకు సాగాలి, ముందుకు వెళ్ళిపోవాలి. విత్ ద ఫీలింగ్ ఆఫ్, ఏ ఫీలింగ్తో? ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అవర్ గుడ్. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్, దట్ ఈజ్ అనేది ఇక్కడ ఎవ్రీథింగ్ అంటే వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ ఈజ్ ఫర్ అవర్ గుడ్ అనే దానికి అంత పొడవు రాయకుండా విత్ ద ఫీలింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అవర్ గుడ్. ఇలా రోజు కొన్ని వాక్యాలు తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఉంటే మనసులో ఆటోమేటిక్గా మన ఇంగ్లీష్ ఫార్మేషన్ స్టైల్ సిస్టమ్ డెవలప్ అవుతుంటాయి. అప్పుడు మనం అవసరమైనప్పుడు ఎక్కువసేపు ఆలోచించకుండా ఆల్ ఆఫ్ సడన్ స్పాంటేనియస్గా మాట్లాడడానికి వీలు పడుతుంది.